అమెరికాకు చెందిన అరినాగెల్ అనే వ్యక్తి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాడు. బ్రూక్లిన్ ప్రాంతంలో ఉండే వ్యక్తి ఇప్పటి వరకు 165 మంది పిల్లలకు బయోలాజికల్ ఫాదర్ గా మారారు. వీర్యదానం చేయడం ద్వారా గత కొన్నేళ్లుగా ఈ పని చేస్తున్నారు. త్వరలోనే వీర్యదానం చేయడం మానేస్తానని చెబుతున్నాడు. ఒక్కసారిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? వీర్యదానం చేయడం వల్ల ఏమైనా ఇబ్బందులు కలిగాయా? నాగెల్ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. వీర్యదాన అంశం గత కొన్నేళ్లుగా మనం వింటూనే ఉన్నాం. ఆయుష్మాన్ ఖురానా, యామి గౌతమ్ నటించిన విక్కీ డోనర్ అనే సినిమా చేశారు. 2012లో వచ్చిన ఈ హిందీ సినిమా ద్వారా స్పర్మ్ డొనేషన్ గురించి చాలా మందికి అవగాహన కలిగింది. తాజాగా మరోసారి ఈ స్పర్మ్ డొనేషన్ అంశం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు 165 మందికి వీర్యదానం చేసిన అమెరికాకు చెందిన అరినాగెల్ అనే వ్యక్తి ఇక నుంచి ఆ పని చేయకూడదని నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే తన వీర్యదానం ఇవ్వడం ద్వారా 165 మంది పిల్లలకు బయోలాజికల్ ఫాదర్ అయ్యాడు. ఇక చాలు, ఇక రిటైర్ అయిపోతాను అనుకున్నాడు నాగెల్. ప్రస్తుతం తన వయసు 48 సంవత్సరాలని, మరో 2 సంవత్సరాల పాటు మాత్రమే తాను వీర్యదానం చేస్తానని ఖరాఖండిగా చెప్పేశాడు. 50 ఏళ్ళు వచ్చాక స్పర్మ్ డొనేషన్ చేస్తే అనేక ఇబ్బందులు తలెత్తుతాయని నాగెల్ తెలిపాడు. 50 ఏళ్ల వయసులో ఆటిజం వంటి రిస్కులు, సమస్యలు వస్తుంటాయి. సో వీర్యం నాణ్యత బాగుండదని, అందుకని ఇక వీర్యం చేయడం ఆపేస్తానని క్లారిటీ ఇచ్చాడు. నాగెల్ ప్రస్తుతం బహమాస్ అనే దేశంలో ఉన్నాడు. తన మొదటి కొడుకు 20 ఏళ్ల టైలర్, తన 33వ సంతానం 7 ఏళ్ల బిడ్డ లోపాస్ తో కలిసి విహరిస్తున్నాడు. బయోలాజికల్ ఫాదర్ కమ్ డోనర్ తో అలా పిల్లల్ని బయటికి పంపించేందుకు వాళ్లకు ఎటువంటి అభ్యంతరం లేదు. పిల్లల దగ్గర వారు ఏదీ దాచలేదు, అన్నీ తెలిసే ఉండాలని ముందే చెప్తారు. విశాల భావాలతో వ్యవహరిస్తూ ఉంటారు. కొందరు మాత్రం సీక్రెట్ గా ఉంచుతారు. అటువంటి వారిలో ఇంకా 34 మందిని తానింకా కలవలేదని నాగెల్ తెలిపాడు. నాగేలు పిల్లలు అమెరికాలోనే కాదు, ఆసియా, ఆఫ్రికా, కెనడా, యూరప్ దేశాల్లో ఉన్నారు. ఇటీవలే కనెక్టికల్లో నాగెల్ వీర్యంతో 165వ బిడ్డ పుట్టింది. నాగెల్ ద్వారా ఆమెకది 4వ సంతానం. ప్రస్తుతం మరో 10 మంది గర్భిణీలున్నారు. జింబాబ్వే, లాంగ్ ఐలాండ్ తల్లులు జూలైలో ప్రసవించనున్నారు. ఇజ్రాయెల్ దేశంలో కొందరు తల్లులు ప్రసవం ఆగస్టులో ఉన్నాయని నాగెల్ తెలిపాడు. నాగెల్ చేస్తున్న వీర్యదానం వల్ల అనేక మందికి ఉపయోగం కలుగుతోంది. దాత వీర్యం తీసుకోవడంలో సంభోగం ఉండదు. సంభోగంతో పనిచేయకుండా పిల్లల్ని కనే ఈ విధానం అనేక మంది మహిళలకు వరంగా మారింది.
ప్రపంచంలో చాలా మంది భర్తలకు వీర్యంలో కౌంటు సరిపడా ఉండదు. అటువంటి భర్తలకు కలిగిన మహిళలకు మాతృత్వ మధురిమ లేకపోవడం ఓ శాపంగా మారింది. ప్రస్తుత కాలంలో అవగాహన పెంచడంలో ఇతరుల వద్ద లభించే నాణ్యమైన వీర్యాన్ని దానంగా స్వీకరిస్తున్నారు. పిల్లల్లేని ఆ వివాహిత మహిళలు వేరే పురుషుల వీర్యం మీద ఆధారపడి పిల్లలు కనడం ఏనాటి నుంచో ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో ఈ ప్రక్రియ ఎక్కువగా చర్చనీయాంశంగా మారింది. దేశంలో అనేక చోట్ల సెమెన్ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు అండాల్ని కూడా నిల్వ చేసుకునే ఏర్పాట్లు వచ్చాయి. ఓ వయసు దాటాక అండోత్పత్తి సరిగ్గా ఉండదనే భావనతో యుక్త వయసులోనే తమ అండాల్ని నిల్వ చేసుకోవాలని చాలా మంది యువతులు భావిస్తున్నారు. ఇటీవలే హీరోయిన్ మెహ్రీన్ కూడా తన అండాలను ఎగ్ బ్యాంక్ లో భద్రపరిచింది. ఈ వీడియోను పొందుపరిచింది, ప్రపంచానికి చాటి చెప్పింది. తద్వారా కోట్లాది మంది యువతులకు అవగాహన కల్పించాలని భావించింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.